హలో, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి వరల్డ్ అండి. నేను మీ దేవిక కల్లూర్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోలు అనేది మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మన ఛానల్ అనేది షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఒక 68 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాది ఛానల్ అంటే వీడియోస్ అనేది మంచిగా వెళ్తున్నాయండి. వేలల్లో కాకుండా కొంచెం పర్లేదు, వందల వరకు అయితే వచ్చింది. ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నా పనులన్నీ ఏంటనేది నేను మీతో వీడియో అనేది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే ఈరోజు పనులన్నీ ఏంటంటే, నేను మార్నింగ్ అనేది 6:20కి అనేది లేసానండి. 6:24కి మా పని వచ్చిందనమాట. సో తను వచ్చి పని చేసుకొని 7:30 కల్లా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే తను వెళ్ళిన తర్వాత నేను కొద్దిసేపు ఇంకా ఫోన్ చూడడము, మెసేజ్లకు కామెంట్స్కి రిప్లై ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటానండి. నాది ఇంకో ఛానల్ కూడా ఉంది కదా, దానికి ఈ ఛానల్లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నానండి. ఎందుకంటే దాని టచ్ అనేది వీడియో అప్లోడ్ చేయడానికి వస్తుంది, కానీ టైటిల్ కానీ ఇవన్నీ పెట్టడానికి అనేది అస్సలు రావట్లేదు అనమాట. సో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అది చేయించుకున్న తర్వాత నేను అన్నిటికీ కూడా టైటిల్స్ అనేది ఇస్తూ ఉంటాను. అలాగే థంబ్నెయిల్స్ ఇస్తూ ఉంటానండి. అలాగే ఈరోజు అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా మనకి 8:35 అనేది అవుతుంది. నేను దోశ అనేది చేయాలి, అలాగే చట్నీ చేయాలి అండి. కొబ్బరి పల్లి చట్నీ అనమాట ఈరోజు నేను చేసేది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, దోశ ఇవి అయిపోయిన తర్వాత నిన్న నైట్ నేను చికెన్ అనేది బిర్యానీ చేయడం కోసం నానబెట్టేసి పెట్టానండి. నిన్న మేము గురు పౌర్ణమి కాబట్టి మేము తినలేదన్నమాట నాన్ వెజ్ అనేది. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా చేయాలి అనమాట. అది చేసేసి హాట్ బాక్స్లో కొంచెం పెట్టేసి కొంచెం బయట అనేది ఉంచేసి, అంటే ఏ టైంకి తిన్నా కూడా చల్లారకుండా ఉండడం కోసం అనేది పెట్టాలి అని అయితే అనుకుంటున్నానండి. అండ్ అలాగే వీడియో ఒకవేళ వీలైతే నేను చికెన్ బిర్యానీ వీడియో అనేది తీసి పోస్ట్ అదే పెడతాను, అది కూడా చూడండి ఒకసారి. అలాగే ఇంకా అదన్నీ అయిపోయిన తర్వాత మంచిగా షాప్కి అనేది వెళ్ళాలండి. నేను శారీస్ అనేది బిజినెస్ అనేది చేస్తాను కదా, సో షాప్కి అనేది వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి వర్క్స్ అనేవి ఉంటాయి అనేది తెలీదు. షాపుకి వెళ్ళేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకేముందండి, రొటీన్ అనమాట. 2 గంటలకు అనేది మళ్ళీ లైవ్ అనేది చేస్తాను కదా నేను, యూట్యూబ్ లైవ్ అనేది. అది చేసిన తర్వాత ఇంకా ఖాళీ అనమాట, ఓకేనా. అది చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. అలాగే కాసేపు ఉండేసి 3:30కి అలాగ వచ్చేసి కాసేపు ఉండి ఈవినింగ్ నేను 6:30 కల్లా ఫుడ్ అనేది తినడం అలవాటు చేసుకున్నానండి ఈ మధ్యలో. వచ్చినాక తర్వాత మిలెట్స్ అంటే అన్ని రకాల చిరుధాన్యాలు అనేది కలిపి పట్టిస్తానండి నేను పిండి. దాంతో మినపప్పు అనేది నైట్ కలిపేసి పెట్టానమాట. ఒక 2 దోశలు అనేది వేసుకొని వెళ్ళి నేను 6:30 కల్లా నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటాను, ఓకేనా. అది చేసుకోవడం కోసమే నేను 3 o'clock అనేది ఇంటికి అనేది వస్తానండి. 3:30కి నాకు లైవ్ అయిపోయిన తర్వాత నా టైంని బట్టి నేను ఇంటికి అనేది ఏదో ఒక టైంలో వచ్చేసి మళ్ళీ వెళ్తూ ఉంటాను, ఓకేనండి. తర్వాత 8:30, 9 కంతా షాప్ అనేది క్లోజ్ చేసుకొని ఇంటికి అనేది వచ్చేస్తాను. అలాగే మన వీడియోస్ అనేది మీకు నచ్చితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది నాకు, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనండి. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.